హే మూవీ లవర్స్, దిస్ ఇస్ తెలుగు మూవీ ఇన్సైడర్. చూసా అండి ఇప్పుడే డబుల్ స్మార్ట్ శంకర్ ట్రైలర్, డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలో నేను కూడా ఒకరిని. మనసా నువ్వు ఇప్పుడు చూస్తున్న జై వేరు, ఒకప్పుడు జై వేరు, ఆడి క్యారెక్టరే వేరు. ట్రైలర్ స్టార్ట్ అవ్వడమే ఇస్మార్ట్ శంకర్లో ఉన్న ఫేమస్ డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. రామ్ గారికి ఎనర్జెటిక్ స్టార్ అని ట్యాగ్ ఎవరిచ్చారో కానీ ట్రైలర్ మొత్తం తన ఎనర్జీతోనే ఫిల్ చేసేసారు. రామ్ గారి డైలాగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ మాస్గా ఉంది అండ్ ఎనర్జీగా కూడా ఉంది. ట్రైలర్ హైలైట్స్ ఇదే అని చెప్పుకోవచ్చు. ట్రైలర్లో చూపించిన దాని ప్రకారం నాకు అర్థమైన స్టోరీ ఏంటంటే, సంజయ్ దత్ గారు ఇమ్మోర్టల్గా అవ్వడం కోసం తన బ్రెయిన్ని రామ్ గారికి ఉన్న చిప్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటాడు. బట్ నాకు తెలిసిన దానికన్నా ఇంకా చాలా లేయర్సే ఉంటుందని అనుకుంటున్నాం. మనకి ట్రైలర్లో ఇది మాత్రమే చూపించారు. లేదు లైటర్ లాగా ట్రైలర్ లాగానే మొత్తం సినిమా అంతా ఉంటుందంటే కష్టమే అండి. ఐ థింక్ పూరి గారు తన మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకొని ఉంటారు. ఈ మూవీలో సెంటిమెంట్ కూడా యాడ్ చేశారు. రామ్ గారి బ్యాక్ స్టోరీ కూడా ఉన్నట్టుంది ఈ మూవీలో. ఇస్మార్ట్ శంకర్ మూవీ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మ్యూజిక్. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమాకి చాలా ప్లస్ అయింది. బట్ ఈ డబుల్ స్మార్ట్ శంకర్లో అదే కొంచెం ల్యాక్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్లో ఏవీ అంత హిట్ అవ్వలేదు. చూడాలి ఇంకా ఈ మూవీలో బీజిఎం ఎలా ఉంటుందో అని. మణిశర్మ గారు డిసప్పాయింట్ చేయరనే అనుకుంటున్నా. ఈ ట్రైలర్ చూసాక నాకైతే కొన్ని డౌట్స్ వచ్చాయి. అవి ఎలా సాల్వ్ చేస్తారో అని వెయిటింగ్ నేను. అవి ఏంటంటే, పార్ట్ 1 లాస్ట్లో శంకర్ పూర్తిగా అరుణ్గా మారిపోయినట్టు చూపించారు అండ్ తనని నిధి అగర్వాల్తో లవ్లో ఉన్నట్టు కూడా చూపించారు. బట్ ఈ ట్రైలర్లో మళ్ళీ శంకర్ వచ్చారు అండ్ అసలు నిధి అగర్వాల్ క్యారెక్టర్ లేపేశారు. ఇది తెలియాలంటే ఆగస్ట్ 15 వరకు వెయిట్ చేయాల్సింది. ఏదైతే ఏం లేండి, కిచిడి చేయకపోతే చాలు ఈ మూవీని. సో అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.